హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహేంద్రని త్రిపాఠి ఎన్కౌంటర్ చేయబోతూ ఉంటాడు. ఇక వద్దు సార్, వదిలిపెట్టండి అని మహేంద్ర అరుస్తూ ఉండగా ఇక త్రిపాఠి లేదు, నువ్వు చచ్చిపోయినా నీ బాడీ కనబడకుండా పోయినా ఆ జేడీ కేడీలు నాశనం అయిపోతారు, అది చాలు నాకు అని అంటూ షూట్ చేయబోతున్న త్రిపాఠి కళ్ళలో అక్కడే ఉన్న మట్టిని కొట్టేస్తాడు మహేంద్ర. ఇక త్రిపాఠి నుండి మహేంద్ర తప్పించుకొని పారిపోతూ ఉండగా అక్కడే జేడీ గోడకు ఆనబడి నిలబడుతుంది. ఇక జేడీని చూసి మహేంద్ర షాక్ అవుతాడు. ఇక ఏంట్రా, నా నుండి తప్పించుకొని పారిపోబోతున్నావా అని అంటూ మహేంద్ర తలకి గన్ గురిపెట్టి బయటికి వచ్చిన త్రిపాఠికి అక్కడున్న జేడీని చూసి షాక్ తగులుతుంది. ఇక జేడీ కోపంగా త్రిపాఠి ముందుకు వచ్చి తప్పు చేసావు త్రిపాఠి అని జేడీ అరుస్తుండగా, నన్ను నేను కాపాడుకోవడానికి, నిన్ను నాశనం చేయడానికి నేనేదైనా చేస్తా అని అంటూ జేడీని షూట్ చేయబోతూ ఉంటాడు త్రిపాఠి. అప్పుడే జేడీ త్రిపాఠి చేతిని గోడకి ఆనించి రివాల్వర్ని కింద పడేసి త్రిపాఠిని కొట్టి మహేంద్రాన్ని తీసుకెళ్ళి కార్లో పడేసి లాక్ వేసి అప్పుడే అక్కడికి వస్తున్న త్రిపాఠిని చూసి జేడీ కూడా కోపంతో రగిలిపోతూ త్రిపాఠి చేయిని ఆ కారుకి సంకెళ్ళతో బిగిస్తుంది. ఏం చేస్తున్నావు అని త్రిపాఠి అరుస్తూ ఉండగా, ఇక నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, నువ్వు తప్పు చేసావు అందుకే అరెస్ట్ చేస్తున్నా అని జేడీ అరుస్తూ మహేంద్ర దగ్గరికి వెళ్ళి, నువ్వు హీరోయిన్ని చంపలేదని నాకు తెలుసు, చంపిందెవరో కూడా నీకు తెలుసని నాకు తెలుసు, మర్యాదగా హీరోయిన్ని చంపిందెవరో చెప్పు, అప్పుడే నువ్వు బ్రతికిపోతావు అని జేడీ మహేంద్రకి వార్నింగ్ ఇస్తుండగా ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మహేంద్ర ఆ రోజు హీరోయిన్ని ఒక ఆడ మనిషి చంపేస్తుంది. ఆ ఆడ మనిషి ఎవరు? మహేంద్ర జేడీకి చెప్తారా? ఇక కేడీని జేడీ కాపాడగలదా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.